దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని కాపాడుచున్న దేవాతి దేవుని కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 34 అధ్యాయము 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాగ్దానం నీ జీవితంలో సొంతం చేసుకో ప్రియబిడ్డ. అరణ్యములో సింహం చాలా బలమైంది. ఎటువంటిదైనా వేటాడి తన పిల్లలకు ఆహారం పెట్టగలుగుతుంది. అలాంటి బలమైనటువంటి సింహపు పిల్లలైన ఆకలి కొంటాయంట, కానీ దేవుని ఆశ్రయించే వారికి ఆకలి కొననివ్వను అంటున్నారు. ఏ మేలు తక్కువ కాదు. తన వారికి ఆయన సహాయకుడిగా ఉంటారు. ఉదాహరణగా ఆయన ఈ భూ సంబంధమైనటువంటి వాటినే కాకుండా పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయ జీవితంలో మనల్ని ఆయన రాజ్యంలో ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ లోకంలోని మనకి ఆకలి దప్పులు, వస్త్రహీనత, పరలోకంలో మనకి ఎంతో నెమ్మది, సంతోషం. ఆయన అంటున్నారు, మిమ్మల్ని నేను ఆకలి కొననివ్వను. నా బిడ్డలకు ఏ మేలు తక్కువ కాదు. కష్టాలు బాధలు వచ్చినా సరే నేను ఆదుకొనగల దేవుడను. ఆయన ఎంత శక్తివంతుడండి, పరిశుద్ధుడు, బలవంతుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఏదైనా ఆయనకి సాధ్యమే. మనుషులకి ఏది అసాధ్యం అది నాకు సాధ్యం అంటున్నారు. డాక్టర్లకు పరమ డాక్టర్ అయినా నీవు ఒకవేళ ఏదైనా బలహీనతో కృంగిపోయినావేమో, ఇబ్బందుల చేత మనశ్శాంతి లేకున్నావేమో, అయితే దేవుడు నీకు సహాయం చేస్తానంటున్నారు. సింహపు పిల్లలు లేమిగొని ఆకలి కొంటాయంట, కానీ యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు తక్కువై ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. మేలులన్నీ చేయువారు మన ప్రభు, బాధలన్నీ తీర్చేవారు మన ప్రభు. ఆయన ఆశ్రయించావా? ఆయన బిడ్డగా జీవిస్తున్నావా ప్రియ బిడ్డ? అనేక మార్లు ప్రార్థించి అయ్యో నా ప్రార్థనకు ప్రతిఫలాలు లేవు, నా కష్టాలు తీరలేదని నీవు ఆందోళన చెందుతున్నావా? నీ ప్రార్థన ఆలకించి నీకు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. ఒకవేళ అడిగిన వెంటనే నీ ప్రార్థనకు ప్రతిఫలం రాకపోవచ్చు, కానీ అనుకూల సమయంలో నీ ప్రార్థన ఆయన ఆలకించి నీకు ప్రతిఫలం ఇస్తారు. అనేక సార్లు నీవు ఎందుకు నా ప్రార్థన దేవుడు వింటలేదని ఒక్కొక్కసారి నీవు కృంగిపోతున్నావేమో. నీ ప్రార్థన ఆయన వినలేదని నీకు ఎలా తెలుస్తుంది? దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తానన్నారు. అడగండి ఇస్తాను, వెతకండి దొరుకుతాను, తట్టండి తీస్తానని మాట ఇచ్చిన దేవుడు. అడిగితే ఆయన ఇస్తారు. మీరు మీ పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నారు. మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఎరుగై ఉండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే నిశ్చయముగా మంచి ఈవులు ఇస్తారని ఆయన వాగ్దానం చేస్తున్నారు. నీ ప్రభు మంచి ఈవులు నీకు ఇవ్వగలరు. ఏ విషయంలో భయపడకండి, జంకకండి, విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఏమి జరగనై ఉన్నా ఆయన చిత్తమే, కానీ మొదట మన నిరీక్షణ దేవునిలో స్థిరపరచుకోవాలి. అప్పుడే దేవుని పట్ల వింత కార్యాలు చేస్తారు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడో ప్రభువా. అవును తండ్రి, అయ్యా సింహపు పిల్లలే లేముగానొచ్చి అంటున్నావు. నిన్ను ఆశ్రయించి వారికి ఏ మేలు తక్కువ కాదు. అవును తండ్రి, మేలులన్నీ చేయువాడువు నీవు, బాధలన్నీ తీర్చువాడువు నీవు. నీ ప్రజల పక్షముగా నువ్వు వ్యాజ్యమాడే దేవుడు ప్రభా. నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. రోగులైన వారిని ముట్టి బాగు చక్కర్లను వారికి తీర్చండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు యేసు నామములో విడుదల కలుగును గాక. సమస్త దేశాలకి శాంతి భద్రతలు ఇచ్చి మీరు అక్కడికై ప్రభా ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి మహిమ పొంది శక్తి గలేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె.